పెట్టమంటే హమాత్తుగా వెళ్ళి ప్రార్థన పెడితే అక్కడ కార్యము జరగదండి. దేవుడు నిజముగా నీకు డేట్తో సహా రోజుతో సహా బయలుపరిచి పంపిస్తే అక్కడ అద్భుతం జరుగుతుందండి. హల్లెలూయా. ఒకరి దగ్గరకు నువ్వు అప్పుకి వెళ్తున్నావా, నువ్వు వెళ్ళమ్మా నేను ఇప్పిస్తాను అప్పు అని దేవుడు చెప్పినప్పుడు వెళ్తే అక్కడ కార్యం జరుగుతుందండి. హల్లెలూయా. నువ్వు ఏదైనా ఇల్లు కొనాలనుకుంటున్నావా, దేవుడి చిత్త ప్రకారంగా దేవుడిని అడిగి వెళ్తే అది జయప్రదంగా కొంటావండి. హల్లెలూయా. ఒకవేళ నీ కుమారుడు విషయంలో, నీ కుమార్తె విషయంలో, మరి విద్య విషయంలో నువ్వు మాట్లాడాలి ప్రిన్సిపాల్తో అనుకుంటున్నావా, దేవుడు నువ్వు వెళ్ళమ్మనే కార్యం చేస్తానంటే జరిగిస్తాడండి. హల్లెలూయా. మన సొంత ఆలోచనలతో వెళ్తే అక్కడ ఏమీ జరగదండి. ఏమి కూడా జరగక ఏమవుతుందంటే అపజయము మనకు ఎదురయ్యి వెనక్కి తిరిగి వస్తాము. ఎంతమంది భక్తులు దేవుని మాట కొరకు ఎదురు చూస్తున్నారండి, దేవుడు ఏం చెప్తాడా అని వారు ఎదురు చూస్తున్నారు. మరి చూడండి, రాజుల కాలంలో కూడా మరి రాజులు యుద్ధాలు చేయాలి అంటే వారి సొంత ఆలోచనతో యుద్ధానికి వెళ్ళలేదండి.